వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలను మార్చ్ 2026లో జరిగినటువంటి అంశాలను డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లెట్ అస్ స్టార్ట్. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజాపాలనకు సంబంధించినటువంటి అంశం న్యూస్లో ఉంది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. లైక్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మిషన్ అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రి గారు. సో ఇది ఒక 99 days యొక్క ప్రణాళిక. సో దీనిలో ఏం చేస్తారు అంటే ప్రజలకు సంబంధించి ప్రజల అభివృద్ధి కోసం ఇంకా ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించాలో, ఏ విధంగా ప్రజల అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకునే విధంగా దీనిలో స్కీమ్స్ని డిప్లాయ్మెంట్ చేయటం, స్కీమ్స్ని లాంచ్ చేయడం, అదేవిధంగా డెవలప్మెంటల్ వర్క్స్ని కానీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని కానీ చేస్తారు. సో ఇది మనకి మార్చ్ 6th నుంచి మొదలుకొని జూన్ 2nd వరకు కూడా జరుగుతూ ఉంటుంది. సో జూన్ 2nd కలుపుకుంటే 99 days అవుతుంది. సో ఆ రోజున దీని ముగింపులో భాగంగా జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా ఈ యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దానితో పాటు ఈ రోజున ఒక విశిష్టత ఉంది, చెప్తారా? సో ఈ రోజునే జూన్ 2nd 2014 సంవత్సరం జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగింది. సో కాబట్టి ఈ జూన్ 2nd ప్రతి సంవత్సరం కూడా మనం ఏం చేస్తూ ఉన్నామండి, సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారికంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. సో అంటే ఇక్కడ జూన్ 2nd ఆవిర్భావ దినోత్సవము, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మిషన్ కూడా జూన్ 2nd 99 days, అప్రాక్సిమేట్లీ 100 days కంప్లీట్ అవుతున్నటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్సవాలను నిర్వహిస్తారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకు ఇక్కడ అనేక ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొని అనేక కార్యక్రమాలను లాంచ్ చేస్తూ ఉన్నారు. సో దాంతోపాటు దీనిలో ప్రజలకు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో తెలుసుకొని దాన్ని వెనువెంటనే పరిష్కరించేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి TU9కి సంబంధించి నెట్వర్క్ సమ్మిట్ 2026. సో TU9 స్పాన్సర్ చేసినటువంటి TU9 నెట్వర్క్ స్పాన్సర్ చేసినటువంటి సమ్మిట్ 2026 సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగింది. సో సమ్మిట్ వచ్చేసి వాట్ ఇండియా థింక్స్ టుడే. సో వాట్ ఇండియా థింక్స్ టుడే. సో 2026 సంబంధించి సమ్మిట్ ఇది. సో TU9 నెట్వర్క్ వారు నిర్వహించారు. సో దీనిలో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. సో దీనికి సంబంధించి మనం చూద్దాము. సో అయితే ఈ సదస్సులో ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశాలు ఏంటి అంటే నిజవర్గాల పునర్విభజన గురించి మాట్లాడారు. అంటే నిజవర్గాల పునర్విభజన, దాన్ని డీలిమిటేషన్ అని అంటాం. సో డీలిమిటేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో, సో దాన్ని అంటే డీలిమిటేషన్ అంటే ఏంటి అంటే నిజవర్గాలను పునర్విభజన చేయటం. సో అది యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటి అంటే డీలిమిటేషన్ అనేటువంటిది 2026 సంవత్సరం తర్వాత చేసుకోవచ్చు అనేటువంటిది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక రాజ్యాంగ సవరణ ద్వారా పెట్టినటువంటి అంశం. మరి ఆల్రెడీ ఇప్పుడు 2026లో ఉన్నాం కాబట్టి డీలిమిటేషన్ అనేటువంటిది అంటే నిజవర్గాల యొక్క పునర్విభజన అనేటువంటిది చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో గతంలో డీలిమిటేషన్ అనేటువంటిది పాపులేషన్ బేస్ చేసుకొని, జనాభా ప్రతిపాదికన బేస్ చేసుకొని డీలిమిటేషన్ అనేటువంటిది గతంలో చేశారు. ఫస్ట్ టైం చేసినప్పుడు, సెకండ్ టైం చేసినప్పుడు, ఫర్దర్గా చేసినప్పుడు కూడా మనకి పాపులేషన్ బేస్ చేసుకొని నిజవర్గాల పునర్విభజన చేశారు. అయితే ఇటీవల సౌత్ సంబంధించినటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, దక్షిణ భారతదేశానికి చెందినటువంటి ఆ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నిజవర్గాల పునర్విభజన కేవలము పాపులేషన్ మాత్రమే కాకుండా సమ్ అదర్ అడిషనల్ ఫ్యాక్టర్స్ తీసుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అడిషనల్ ఫ్యాక్టర్స్ అంటే ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ట్యాక్స్ రేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ట్యాక్స్ రేట్ అంటే ట్యాక్స్ ఏదైతే మనం ట్యాక్స్ పే చేస్తున్నామో, ట్యాక్స్ అనేటువంటిది పే చేస్తున్నామో దాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. ఎకనామిక్ స్టేటస్ అనేటువంటిది కూడా పరిగణలోకి తీసుకోండి. సో ఎవరైతే ట్యాక్సెస్ అనేటువంటి ఏ రాష్ట్రాలు అయితే ట్యాక్సెస్ అధికంగా చెల్లిస్తూ ఉన్నారో, పనులు ఏ రాష్ట్రం అత్యధికంగా చెల్లిస్తూ ఉందో అది కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని బేస్ చేసుకొని డీలిమిటేషన్ చేయండి, నిజవర్గ పునర్విభజన చేయండి అని సౌత్ స్టేట్స్ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరి అప్పుడు పాపులేషన్ బేసిస్లో నిజవర్గాల పునర్విభజన చేసినప్పుడు అందరూ సపోర్ట్ చేశారు. మరి ఇప్పుడు ఈ 2026లో నిజవర్గాల పునర్విభజన సంబంధించి పాపులేషన్ క్రైటీరియా మాత్రమే తీసుకుంటాను అంటే ఎందుకు అపోజ్ చేస్తూ ఉన్నారంటే ద రీజన్ ఈజ్ దట్, కారణం ఏంటి అంటే సౌత్ ఇండియాలో సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సౌత్ స్టేట్స్ ఏం చేస్తున్నాయి అంటే పాపులేషన్ని కంట్రోల్ చేసేటువంటి మెజర్స్ని ప్రారంభించాయి.
సో ఇక్కడ దక్షిణ రాష్ట్రాలన్నీ కూడా పాపులేషన్ని కంట్రోల్ చేయడానికి సో కొన్ని చర్యలు తీసుకున్నాయి అన్నమాట. సో తద్వారా ఏం జరిగింది, సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పాపులేషన్ అనేటువంటిది పెరగాల్సిందిపై తగ్గింది లేదా స్టేబుల్గా ఉంది. మరి నార్త్ ఇండియా పరిస్థితి అలా ఉందా? సో లైక్ నార్త్ ఇండియాలో ఉత్తర భారతంలో పరిస్థితి ఉంది అంటే లేదండి. సో ఉత్తర భారతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏం చేసినాయి అంటే పాపులేషన్ కంట్రోల్ కోసం ఎటువంటి మెజర్స్ని వాళ్ళు తీసుకోలేదు. సో కాబట్టి ఆ రాష్ట్రాల్లో పాపులేషన్ గతంలో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ పాపులేషన్ అయింది. ఇప్పుడు ఈ రోజున యూపీ తీసుకుంటే యూపీ రాష్ట్రంలో ఉన్నటువంటి పాపులేషన్ భారతదేశంలోనే హైయెస్ట్ పాపులేషన్. సో యూపీ పాపులేషన్ మనం తీసుకుంటే పాకిస్తాన్ పాపులేషన్ కంటే సగటున యావరేజ్గా ఎక్కువ పాపులేషన్. అంటే వన్ యూపీ స్టేట్ పాపులేషన్ ఈజ్ మోర్ ఆర్ ఈక్వల్ టు ద పాపులేషన్ ఆఫ్ పాకిస్తాన్ అన్నట్టు. అట్లాంటి రాష్ట్రము ఇప్పుడు ఇంకా దాని యొక్క పాపులేషన్ పెరిగింది. సో మరి అలాంటప్పుడు పాపులేషన్ క్రైటీరియా తీసుకుంటే ఏమవుతుంది అంటే మెజారిటీ సీట్స్ అనేటువంటి వాళ్ళకి వెళ్ళినప్పుడు ఈ యొక్క చట్టసభలలో ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం అనేటువంటిది తగ్గుతుంది అనేటువంటి అంశాన్ని ఈ వేదికగా మనకి ముఖ్యమంత్రి గారు చెప్పారు. క్లియర్? సో దీని గురించి మాట్లాడారు. సో ఏమన్నారు అంటే whenever you are going to do delimitation, please take other factors are also for splitting those constituencies అని వారు మీటింగ్లో చెప్పారు. సో ఐ హ్యావ్ సీన్ దట్ వీడియో అన్నట్టు. ఇంకా దాని తర్వాత మనం తీసుకుంటే మూసీ నది ప్రక్షాళన గురించి మాట్లాడారు. సో లైక్ ఏమన్నారు అంటే మూసీ నది ప్రక్షాళన కోసం ఒక బోర్డుని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసామని చెప్పారు. దీనికి సపరేట్గా ఫండ్స్ అనేటువంటివి అలొకేట్ చేశారు. సో అలొకేట్ చేసి తద్వారా మూసీ నదిని ప్రక్షాళన చేసి మూసీ నదిని క్లీన్ చేయటము, సో మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే మనకి ఉన్నాయో ఆ ప్లేసెస్లో టూరిజం ప్లేసెస్గా వాటిని డెవలప్ చేయాలి అనేటువంటి ఆస్పెక్ట్స్లో చేస్తున్నామని చెప్పారు. ఇక దాంతోపాటు తెలంగాణ విజన్ 2047 ఏదైతే ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారో ఆ డాక్యుమెంట్ ప్రకారము 2047 కల్లా తెలంగాణ రాష్ట్రాన్ని స్టేట్లోనే హైయెస్ట్ డెవలప్డ్ స్టేట్గా మార్చాలనేటువంటి ఉద్దేశం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా తెలియజేయడం జరిగింది. సో దాంతోపాటు దీంట్లో తెలంగాణ విజన్ 2047 కింద తెలంగాణ రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించారు. 3 భాగాల్లో లైక్ సెంటర్లో ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో ఇది లైక్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్గా, లగ్జరీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్లో రీజియన్గా, హై ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేసేటువంటి రీజియన్గా డెవలప్ చేయాలనేటువంటి ఇంటెన్షన్తో చెప్పారు ఈ డాక్యుమెంట్లో. ఇక దాని తర్వాత ఈ చుట్టూ ఉన్నటువంటి ఏరియా అది బి అనేటువంటి ప్రాంతం తీసుకుంటే ఆ ఏరియాలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాలి, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉండాలి అనేటువంటి ప్రణాళిక వేశారు. ఇక దాని తర్వాత మిగిలినటువంటి ఈ పెరిఫరీ ఏరియా ఇదంతా ఏదైతే ఉందో సో ఈ ఏరియాలో అగ్రికల్చర్ రెలవెంట్లో ఉన్నటువంటి దాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఎజెండా పెట్టుకున్నారు. సో అది మనకి దీని నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. ఇంకొక అంశం, మరి ప్రజాపాలనలో భాగంగా రైతు ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నారు. మరి దానికి సంబంధించి ఆ రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రైతు భరోసా నిధులను విడుదల చేశారు. సో అదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. ఇక దానికి సంబంధించి ఈ రైతు భరోసా సంబంధించి చూస్తే ఇక్కడ 12,000 రూపాయలను అంటే ప్రతి ఎకరానికి 12,000 రూపాయలను ప్రతి సంవత్సరం కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తూ ఉన్నారు. సో అదొక డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్గా మనం చెప్పవచ్చు. సో 12,000 రూపీస్ పర్ ఏకర్ ఫర్ ఫ్యామిలీ ఇస్తూ ఉన్నారు. అంటే లైక్ ప్రతి ఎకరానికి కూడా సో ఎవరికైతే పట్టాలు ఉంటాయో వాళ్ళకి ఏదైతే ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్కు 12,000 రూపీస్ని ఇస్తూ ఉన్నారు. అండ్ రైతు భరోసా దానికి సంబంధించిన ఫండ్స్ని రిలీజ్ చేశారు. ఇక దానితో పాటు మనకి ఒక ఆయిల్ ఫామ్ కర్మాగారాన్ని సో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. మరి ఆ ఫ్యాక్టరీ ఎక్కడుంది అంటే మనకి సిద్దిపేట జిల్లాలో నర్మెట్ట గ్రామం అని ఉంటుంది. సిద్దిపేట జిల్లాలో నర్మెట్ట అనేటువంటి గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మించారు. సో జస్ట్ వాళ్ళు ఒక 17 months ఆఫ్ టైం తీసుకున్నారు. 17 monthsలో దాన్ని నిర్మించారు. సో నిర్మించిన దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. సో అదే న్యూస్లో ఉన్నటువంటి అంశం ఇక్కడ. నెక్స్ట్ సినిమాకి సంబంధించినటువంటి అవార్డ్స్. సో గతంలో నంది అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నంది అవార్డ్స్ అని ఇచ్చేవాళ్ళు. సినీ పరిశ్రమకు సంబంధించి నంది అవార్డ్స్ అని ఇచ్చేటువంటి వాళ్ళు. సో నంది అవార్డ్స్ కాస్త క్రమేపీ రాష్ట్ర విభజన తర్వాత ఆ నంది అవార్డ్స్ ఏవైతే పేరు మార్చారు. సో అదే తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ అనమాట. సో పాత పేరు వచ్చేసి నంది అవార్డ్స్, కొత్త పేరు వచ్చేసి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఇస్తున్నారు. మరి ఇది ఏ పరిశ్రమకి ఇస్తుంటారు?
తెలంగాణలో ఉన్నటువంటి సినీ పరిశ్రమకు ఇస్తూ ఉంటారు ఈ అవార్డ్స్ అనేటువంటివి. సో సినీ రంగంలో ఎవరైతే విశిష్ట సేవలు చేస్తూ ఉన్నారో వారిని గుర్తించి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ని ఇస్తారు. సో దీనికి నోడల్ ఏజెన్సీగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, సో TGFDC వీళ్ళు నోడల్ ఏజెన్సీగా ఉంటూ ఉన్నారు. ఇక దానికి ఇటీవల తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కు మనం చెప్పాలి అంటే చైర్మన్గా దిల్ రాజు గారిని నియమించడం జరిగింది. సో అది ఇన్ఫర్మేషన్. దానికి సంబంధించి ఈ యొక్క మనకి ఏదైతే ఈ అవార్డ్ సెరమనీ ఎప్పుడు జరిగింది, మార్చ్ 19th అవార్డ్ సెరమనీ జరిగింది. సో మార్చ్ 19th హైదరాబాద్లో హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఏదైతే ఉందో సో అక్కడ జరిగింది. సో దానిలో మరి దీనిలో అవార్డ్స్ని అనౌన్స్ చేశారు. సో ఆ లిస్ట్ మనకు 1 by 1 చూద్దాం. క్లియర్. సో లైక్ బెస్ట్ ఫిలిం వచ్చేసి రాజు వెడ్స్ రాంబాయ్, ఇది బెస్ట్ ఫిలిం అన్నట్టు అవార్డ్స్ ఇచ్చినది. సెకండ్ బెస్ట్ ఫిలిం ఏమో దండోరా. థర్డ్ బెస్ట్ ఫిలిం ఏమో ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. సో టోటల్గా 3 మూవీస్కి సంబంధించి ఇవి టాప్ ఫిలిం అవార్డ్స్ని ప్రజెంట్ చేశారు. బెస్ట్ ఫిలిము సో ఉత్తమ చిత్రం వచ్చేసి రాజు వెడ్స్ రాంబాయ్, రెండవ ఉత్తమ చిత్రం వచ్చేసి దండోరా, మూడవ ఉత్తమ చిత్రం వచ్చేసి ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఇవి సినిమాలకు సంబంధించినవి. ఇంకా తర్వాత మనం తీసుకుంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ అవార్డ్స్ చూస్తే బెస్ట్ యాక్టర్ ఏమో నాగ చైతన్య తండేల్ సినిమాకి సంబంధించి, బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి రష్మిక మందాన ద గర్ల్ ఫ్రెండ్ సినిమాకి సంబంధించి, అండ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ వచ్చేసి శివాజీ దండోరా సినిమాకి సంబంధించి, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ వచ్చేసి భూమిక సినిమా పేరు ఇఫోరియా, భూమిక సినిమా పేరు ఇఫోరియా. నెక్స్ట్ ఇంకా కొన్ని అవార్డ్స్ ఉన్నాయి డైరెక్షన్ అండ్ మ్యూజిక్ సంబంధించి. సో బెస్ట్ డైరెక్టర్గా శైలు, రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ యొక్క డైరెక్టర్ శైలు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా మార్క్యే రాబిన్, సో దండోరా సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తి. నెక్స్ట్ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్లోనే ఇంకొక కేటగిరీ చూస్తే ప్లేబ్యాక్ సింగింగ్లో బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్గా అనురాగ్ కులకర్ణి, రాజు వెడ్స్ రాంబాయ్. బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్గా సాహితి చాగంటి, సో కన్నప్ప సినిమాకి సంబంధించిన సింగర్. నెక్స్ట్ స్పెషల్ ఫిలిం కేటగిరీస్లో మనం చూసుకుంటే నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిలింగా తండేల్కి ఇచ్చారు. బెస్ట్ ఎన్విరాన్మెంటల్ ఫిలింగా ఇగువా. నెక్స్ట్ బెస్ట్ డెబ్యూట్ ఫీచర్ ఫిలింగా లిటిల్ హార్ట్స్. బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిలింగా సంక్రాంతికి వస్తున్నాము. బెస్ట్ సోషల్ మెసేజ్ ఫిలింగా కోర్ట్. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఫిలింగా మిరాయ్. బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలింగా అనగనగా, సో అనగనగా అనేటువంటి చిత్రానికి ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేశారు. దాని తర్వాత కొంతమంది వ్యక్తులకు లెజెండరీ హానర్స్ అవార్డ్స్ని ప్రజెంట్ చేశారు. సో వారు మనం చూసుకుంటే ఒకటి ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని చిరంజీవికి ఇచ్చారు. ఏఎన్ఆర్ అవార్డుని జయసుధాకి, కాంతారావు అవార్డుని ఆర్ నారాయణమూర్తి గారికి, అండ్ బిఎన్ రెడ్డి అవార్డుని సంగీతం శ్రీనివాసరావు గారికి, అండ్ పైడి జయరాజ్ అవార్డుని కమల్ హాసన్కు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డుని అశ్విని దత్తకు, సి నారాయణ రెడ్డి అవార్డుని సుద్దల అశోక్ తేజకు ఇవ్వటం జరిగింది. సో వీళ్ళు అవార్డు గ్రహీతలు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్లో వివిధ అవార్డ్స్ని పొందినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. క్లియర్. నెక్స్ట్ ఇంకొక అంశం, సో తెలంగాణ పాలసీస్లో భాగంగా కొన్ని అంశాలు మనం తెలుసుకోవాలి. లైక్ తెలంగాణ పాలసీస్లో ఉన్నటువంటి రీసెంట్గా ఉన్నటువంటి స్కీమ్స్ ఏవైతే మనకి న్యూస్లో ఉన్నాయి అనేటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో లైక్ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలను మనకి అనౌన్స్ చేసింది. అది 17 September 2023లో తుక్కగూడ హైదరాబాద్లో అనౌన్స్ చేశారు. సో దానిలో మనకి 6 గ్యారెంటీస్ ఏవైతే మనకి న్యూస్లో ట్రెండింగ్లో ఉన్నాయో సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ తెలంగాణ పాలసీస్ అనేటువంటివి సిలబస్లో మెన్షన్ చేశారు. మీరు గ్రూప్ 2 సిలబస్ తీసుకున్న, గ్రూప్ 1 సిలబస్ తీసుకున్న టీజీపీఎస్కి సంబంధించి తెలంగాణ పాలసీస్ అని మెన్షన్ చేశారు. కాబట్టి తెలంగాణ పాలసీస్ అన్నప్పుడు ఏం డిస్కస్ చేయాలి, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి పాలసీలను, స్కీమ్లను డిస్కస్ చేయాలి. సో దాంతోపాటు ఇవన్నీ కూడా తరచుగా మన కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి కాబట్టి, సో కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి కూడా కాబట్టి మనం డిస్కస్ చేద్దాం. సో ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం. అలాగే ఇక్కడ 6 గ్యారంటీస్ సంబంధించి మనం తీసుకుంటే దాదాపు మనకి ఆ టైంలో 6 గ్యారంటీస్లను ఎలా ఏర్పాటు చేయాలి అనేటువంటి దానిపైన డెసిషన్ కోసము మనకి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేశారు. సో వేసిన తర్వాత ఫైనల్గా ఆ సబ్ కమిటీకి హెడ్గా
మనకి శ్రీ బట్టి విక్రమార్క గారుని ఒక హెడ్గా పెట్టారు. సో వారు డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ. సో వారు హెడ్గా ఉన్నారు. సో ఫైనల్గా అది లాంచ్ చేశారు. దానికి సంబంధించినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్స్ని తీసుకునేటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. దాన్ని ప్రజాపాలన అప్లికేషన్స్ అని అంటాం. సో అప్లికేషన్స్ తీసుకోవడానికి కూడా ప్రజాపాలన కేంద్రాలను ఏర్పాటు చేసి తద్వారా ప్రజల నుంచి అప్లికేషన్స్ తీసుకుంటే దాదాపుగా 1,05,00,000 అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి. మరి పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఈ 6 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారంటీకి సంబంధించి ఏమేమి అంశాలు ఉన్నాయో చూద్దాం. సో దానికంటే ముందు ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో ఇంకా మెంబర్స్ చూసుకుంటే పి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, నెక్స్ట్ డి శ్రీధర్ బాబు గారు ఉన్నారు. సో వీళ్ళు కమిటీలో మెంబర్స్గా ఉన్నారు. సో దానికి సంబంధించి టోటల్గా ఒక 6 గ్యారంటీస్ చూస్తే ఒక గ్యారంటీ వచ్చేసి లైక్ మహాలక్ష్మి స్కీమ్ అంటాం. సో మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 రూపీస్ మంత్లీ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వన్ ఆఫ్ ది గ్యారంటీ దాంట్లోనే మహాలక్ష్మిలోనే కాంపోనెంట్గా పెట్టారు. దాని తర్వాత మహిళలకు ఫ్రీ బస్ అనేటువంటిది, తర్వాత ఎల్పిజి సిలిండర్ని 500 రూపీస్కి ఇచ్చేటువంటిది. సో ఇవన్నీ కూడా తెలంగాణ పాలసీస్లో సిలబస్లో ఉంది కాబట్టి డిస్కస్ చేస్తూ ఉన్నాం. దట్ ఈస్ ద పాయింట్. అండ్ సెకండ్ గ్యారంటీ చూస్తే 6 గ్యారంటీలో సెకండ్ వచ్చేసి రైతు భరోసా. సో దాని కింద రైతులకు అమౌంట్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు. సో అదొక గ్యారంటీ. సో దాదాపు ఒక 12,000 రూపీస్ అమౌంట్ని ఇస్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు ప్యాడీ కొనుగోలులో 500 రూపాయల బోనస్ని ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మూడవది యువ వికాసం అని అంటాం. సో యువ వికాసం కింద స్టూడెంట్స్కు మనకి కార్డ్స్ లాంటివి ఇచ్చేసి స్కాలర్షిప్స్ని అందిస్తారు. దాని తర్వాత తెలంగాణలో ఇంటర్నేషనల్ స్కూల్స్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. యువ వికాసం కింద ఇందిరమ్మ ఇండ్లను ఎవరైతే పేదలు ఉన్నారో వారందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లను ఇస్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు ఇంకొక గ్యారంటీ గృహజ్యోతి. సో దీని కింద ప్రతి ఇంటికి కూడా అంటే ఎవరికైతే బీపీఎల్ కార్డ్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా 200 యూనిట్స్ వరకు మనకి ఫ్రీ కరెంట్ని అందిస్తున్నారు. ఆ స్కీమే గృహజ్యోతి అనేటువంటి స్కీమ్. నెక్స్ట్ ఇంకొక 6th గ్యారంటీ వచ్చేసి చేయూత అనమాట. సో చేయూత కింద దాదాపు ఒక 4,000 రూపాయలను పెన్షన్స్ రూపంలో అందిస్తూ ఉన్నారు. క్లియర్. సో ఇవి 6 గ్యారంటీస్. మనకి ఏదైతే 6 గ్యారంటీస్ ఉన్నాయో ఇవి 6 గ్యారంటీస్. దీనికి సంబంధించి మనము ఇవి ఎగ్జామ్స్లో మనకి ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే లైక్ ఒక స్కీమ్ ఇచ్చేసి ఆ స్కీమ్ దేనికి సంబంధించిందో అడగవచ్చు. లేదు ఇంకొక ఆస్పెక్ట్స్లో ఆ స్కీమ్ అనేటువంటిది ఇన్ జనరల్గా ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎక్కడ లాంచ్ చేశారు అనేటువంటి సందర్భంలో కూడా క్వశ్చన్స్ అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నేను ఇన్ డీటెయిల్గా చెప్తుంటాను. లైక్ మహాలక్ష్మి ఫ్రీ బస్సు ట్రావెల్ స్కీమ్. సో దీనిలో ఎవరైతే తెలంగాణకు చెందినటువంటి వారు ఉంటారో వారు తెలంగాణ రాష్ట్రంలో ఈ పల్లె వెలుగు బస్సులు కానీ లేదంటే ఎక్స్ప్రెస్ బస్సుల్లో సిటీ బస్సులలో ఫ్రీగా ట్రావెల్ చేయవచ్చు. ఆ స్కీమే మహాలక్ష్మి ఫ్రీ బస్సు ట్రావెల్ స్కీమ్. సో దీన్ని ఎల్బీ స్టేడియంలో హైదరాబాద్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనం లేడీస్ బస్ ఎక్కిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డు చూపిస్తే దానికి 0 టికెట్ని కండక్టర్ గారు ఇస్తారు. ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన అమౌంట్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. సో అది అంశం. మరి ఫైనల్గా మహాలక్ష్మి ఫ్రీ బస్ ట్రావెల్ కింద ఎవరెవరు అర్హులు ఉన్నారు అంటే 1 మహిళలు అర్హులు, పిల్లలు అర్హులు, దానితో పాటు వికలాంగులు కూడా అర్హులుగా ఉన్నారు. దాంతోపాటు ట్రాన్స్జెండర్స్ అని అంటాం. సో ట్రాన్స్జెండర్స్ కూడా ఈ పథకాని కింద అర్హులుగా ఉన్నారు. నెక్స్ట్ రాజీవ్ ఆరోగ్యశ్రీ, అది చేయూతలో భాగంగా తీసుకొచ్చినది. సో దీన్ని కూడా ఎల్బీ స్టేడియం హైదరాబాద్లోనే ప్రారంభించారు. సో దీని కింద 10 లక్షల రూపాయలను, సో ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలను ఇన్సూరెన్స్ రూపంలో అందిస్తూ ఉన్నారు. సో లైక్ ఎవరికైతే బీపీఎల్ కార్డు ఉంటుందో, ఎవరికైతే ఈ రాజు ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉంటాయో వారు లైక్ కార్పొరేట్ హాస్పిటల్స్లో, సూపర్ స్పెషాలిటీ, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ పొందవచ్చు. దట్ ఈస్ లైక్ అప్ టు 10 lakhs రూపీస్ అన్నట్టు. గతంలో అది 5 lakhs ఉండేది, దాన్ని ఇప్పుడు 10 lakhsగా చేస్తున్నారు. సో ఇదొక స్కీమ్గా మనం చూడవచ్చు. ఇదొక పాలసీ. దాని తర్వాత ఇంకొక పాలసీ వచ్చేసి అభయ హస్తం. సో ఇది ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. సో ఎల్బీ స్టేడియంలో అనౌన్స్ చేస్తారు, ఇంకా దీన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావచ్చు. నెక్స్ట్ ఇంకొకటి గృహజ్యోతి అని అంటాం. సో ఇది కూడా హైదరాబాద్లో సెక్రటరేట్ దగ్గర ప్రారంభించారు. సో దీనికి సంబంధించి 200 యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీని అందిస్తూ ఉన్నారు. సో దీనికి మొన్న బడ్జెట్లో కూడా దాదాపు ఒక 2,418 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఫ్రీ ఎలక్ట్రిసిటీని అందించడానికి. సో ఎవరికి ఇస్తారు, ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో, ఎవరికైతే బీపీఎల్ కార్డు ఉంటుందో వాళ్ళందరికీ కూడా దీన్ని అందించడం జరుగుతుంది. దట్ ఈస్ ద పాయింట్. సో ఇంకొక పాలసీ, తెలంగాణ పాలసీ మహాలక్ష్మి స్కీమ్. సో ఇది 500 రూపాయలకి గ్యాస్ని ఇస్తూ ఉంటారు. ఒకవేళ గ్యాస్ రేట్ వచ్చేసి 965 ఉందనుకోండి,
మనం ఆ 965 రూపీస్ని గ్యాస్ ఏజెన్సీకి చెల్లిస్తే ఆ మిగిలినటువంటి ఆ 965లో 500 మైనస్ చేస్తే ఆ ఉన్న 465 రూపీస్ మన అకౌంట్లోకి నేరుగా జమ అవుతుంటుంది. క్లియర్. సో డీబీటీ ద్వారా ఆ అమౌంట్ అనేటువంటిది మన అకౌంట్లో పడుతుంది. సో ఇది సెక్రటరేట్లో లాంచ్ చేశారు. దట్ ఈస్ ద మోస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇంకోటి ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్. సో ఇది ఇల్లులు అనేటువంటి వారికి ఇస్తూ ఉన్నారు. సో ఇది లాంచ్ చేసింది భద్రాచలంలో లాంచ్ చేశారు. దీనికి ఎస్టిమేషన్ బడ్జెట్ కూడా 22,500 CRని క్రోర్లను కేటాయించారు. దీనికి సంబంధించి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 3,500 ఇళ్లను కేటాయించారు. సో దాదాపుగా 4.5 lakhs హౌసెస్ని కన్స్ట్రక్షన్ చేయబోతూ ఉన్నారు. ఇళ్ళన్నీ కూడా మహిళల యొక్క పేరు పైన రిజిస్ట్రేషన్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. క్లియర్. దట్ ఈస్ ద పాయింట్. ఇంకా మహిళా శక్తి అని అంటాం. సో ఈ స్కీమ్ని హైదరాబాద్లో పెరేడ్ గ్రౌండ్స్లో ప్రారంభించారు. సో ఈ మహిళా శక్తి కింద ఏం చేస్తున్నారంటే ఎవరైతే మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో నమోదు చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా కోటీశ్వరులుగా మార్చేటువంటి ఉద్దేశం అన్నట్టు. సో ఆ ఉద్దేశంతోనే వాళ్ళకు దాదాపు లోన్స్ ఇస్తున్నారు. సో 0% ఇంట్రెస్ట్తోనో లేదంటే 25 పైసా ఇంట్రెస్ట్తోనో ఆ లోన్స్ అనేటువంటివి అందిస్తూ ఉన్నారు. సో మేజర్గా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసేటువంటి ప్రోగ్రామ్ అన్నట్టు. నెక్స్ట్ ఇంకొక అంశం టీ సేఫ్ యాప్ని తీసుకొచ్చారు. సో ఇది మహిళల యొక్క భద్రత కోసం తీసుకొచ్చారు. ఇది హైదరాబాద్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. క్లియర్. సో టీ సేఫ్ యాప్ ద్వారా మనం అంటే మహిళలు ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు లేదంటే ఆపదలో ఉన్నప్పుడు టీ సేఫ్ యాప్లో ఒక SOS బటన్ ఉంటుంది. సో దాన్ని ప్రెస్ చేయడంలోనే ఆటోమేటిక్గా ఆ ఫోన్ ఎక్కడ ఉందో లేదా ఆ పర్సన్ ఎక్కడైతే ఉన్నారో ఆ లొకేషన్ కానీ వేరే బోర్డ్స్ కానీ ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి వెంటనే చేరుతాయి అన్నట్టు. సో చేరినప్పుడు పోలీసు వాళ్ళు వెంటనే ఆ యొక్క ప్లేస్కి వచ్చేస్తూ ఉంటారు, ఎటువంటి మనకి వారికి హాని జరగకుండా. సో యాప్ని టీ సేఫ్ యాప్ అనేటువంటిది తీసుకొచ్చారు. క్లియర్. దాని తర్వాత ఫైన్ రైస్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ని తీసుకొచ్చారు. సో ఇది మనకి ఇనిషియల్గా 09/4/2024లో అంటే ఉగాది రోజున ఈ యొక్క ఫైన్ రైస్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ని లాంచ్ చేశారు. అక్కడ నుంచి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఫైన్ రైస్ని అందిస్తూ ఉన్నారు. నెక్స్ట్ క్రాప్ లోన్ వేవేర్ అండి. సో దాదాపు 2 లక్షల వరకు ఏదైతే లోన్ ఉంటుందో సో దాన్ని రద్దు చేస్తూ ఉన్నారు ఈ లోన్ అనేటువంటిది. సో ఇదొక పాయింట్. నెక్స్ట్ రాజీవ్ యువ వికాసం కింద ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో వారికి ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వటము, లోన్స్ ఇవ్వటము, లేదా 2 వీలర్స్ని ఇవ్వటము, 3 వీలర్స్ని ఇవ్వటము, 4 వీలర్స్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క రాజీవ్ యువ వికాసం ద్వారా చేస్తూ ఉన్నారు. క్లియర్. సో ఇటీవల మనం చూసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇస్తూ ఉన్నారు. సో యూత్ ఎవరైతే ఉన్నారో యూత్కి ఎలక్ట్రిక్ వెహికల్స్ అది 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు 4 వీలర్స్ని కూడా అందిస్తూ ఉన్నారు ఈ స్కీమ్ ద్వారా. అండ్ ఫ్రీ పవర్ టు వీవర్స్ ఎవరైతే చేనేత రంగానికి చెందినటువంటి వారు ఉంటారో సో వారికి ఫ్రీ పవర్ని ఇస్తూ ఉన్నారు. సో దీన్ని కూడా హైదరాబాద్లోనే లాంచ్ చేయడం జరిగింది. క్లియర్. సో ఇవి ప్రతి స్కీమ్కి సంబంధించిన అంశాలు. సో ఇవి మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. ఇక దాని తర్వాత ఒక పాలసీ ఉంది. దాన్ని తెలంగాణ MSME పాలసీ 2024 అని అంటాము. సో దీని పాలసీ పేరు తెలంగాణ MSME పాలసీ 2024. సో ఎవరు లాంచ్ చేశారు? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లాంచ్ చేసింది. ఎప్పుడు లాంచ్ చేశారు? సెప్టెంబర్ 2024లో లాంచ్ చేశారు. మరి పాలసీ పీరియడ్ అనేటువంటిది 24 నుంచి మొదలు పెట్టుకొని 2029 వరకు 5 years అనేటువంటిది పాలసీ పీరియడ్ ఉంటుంది. దీనికి నోడల్ డిపార్ట్మెంట్గా ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ ఉన్నారు. దీనికి ఇంప్లిమెంటేషన్ పోర్టల్ వచ్చేసి TS iPass అనేటువంటి తీసుకొచ్చారు. ఇది రెలవెంట్లో ఉన్నటువంటి ఫ్యాక్చువల్ డేటా. అసలు ఇంకా ఫ్యాక్ట్స్ మనం మాట్లాడాల్సి వస్తే ఈ టోటల్ MSMEలు తెలంగాణలో 26 నుంచి 27 లక్షల యూనిట్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో MSME. సో MSME అంటే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ MSME? M అంటే మైక్రో అని అంటాం, S అంటే స్మాల్ అని అంటాం, M అంటే మీడియం అని అంటాం, E అంటే ఎంటర్ప్రైజెస్ అని అంటాం. సో ఇవి MSMEలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? ఇప్పటికి దాదాపు 27 లక్షలు అయితే ఉన్నాయి. తద్వారా ఉపాధి అనేటువంటిది 40 లక్షల పైగా ఉపాధి అనేటువంటిది రాబోతూ ఉంది. దాంతోపాటు ఇండస్ట్రియల్ అవుట్పుట్ వచ్చేసి మనకి దాదాపుగా 33 to 35% ఉంటుంది. అదేవిధంగా మేజర్గా MSMEల ద్వారా షేర్ ఎక్కువగా మనకి అంటే MSMEలో అనేది ఒక కంపెనీలో సో వాటిలో ఉత్పత్తి చేసేటువంటి ప్రోడక్ట్స్ ఎక్కువగా ఏ ఉన్నాయంటే ఫార్మా ఉంది, IT హార్డ్వేర్ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి, యాజ్ వెల్ as టెక్స్టైల్ రంగానికి సంబంధించి ఉంది.
ఇది మనకి ఇంపార్టెంట్ అంశం. ఇంకా అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో నిలిచి ఉంది. సో ఇది మనకి దీనికి సంబంధించిన అంశం. అసలు ఈ ఎంఎస్ఎంఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఉత్పాదన పెంచడం. సో వ్యవసాయ ఉత్పత్తి పెంచి తద్వారా ఆ ఉత్పత్తిని ప్రాసెస్డ్ ఫుడ్గాని మార్చడమో, లేదా టెక్స్టైల్స్గా మార్చడమో, లేదు అంటే ఇండస్ట్రీస్ని పెంచేటువంటి ఉద్దేశం అనమాట. సో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రికల్చర్ రాష్ట్రమే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అభివృద్ధి చేయడం, అదేవిధంగా సర్వీస్ సెక్టర్లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఉద్దేశమే ఈ యొక్క ఎంఎస్ఎంఈ పాలసీ. సో ఫైనల్గా యాజ్ సింపుల్. సో తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ 2024 యొక్క ఉద్దేశం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ఉన్నదానికంటే ఎక్కువగా డెవలప్ చేయడం. సో డెవలప్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎక్కువ ఇండస్ట్రీస్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది వస్తే ఏమవుతుంది, ఎక్కువ మంది పని చేస్తారు, వాళ్ళకి జీవనోపాధి దొరుకుతుంది. సో వాళ్ళకి లైవ్లీహుడ్ అనేటువంటిది ఉంటుంది, జీవనోపాధి ఉంటుంది. సో జీవనోపాధి ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ప్రాపర్గా ఎడ్యుకేషన్ పొందగలరు, ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి పిల్లలకు ఎడ్యుకేషన్ అందించగలరు. కాబట్టి లిటరసీ రేట్ పెరుగుతుంది. ప్రాపర్గా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు హెల్త్ గురించి వాళ్ళు హాస్పిటల్స్ చూపించగలరు. సో కాబట్టి హెల్త్ బాగుంటుంది. సో ఎడ్యుకేషన్ ఉంటుంది, లిటరసీ ఉండి హెల్త్ బాగుంటే రేపు పొద్దున ఆ పిల్లల ద్వారా ప్రొడక్టివిటీ అనేటువంటిది పెరుగుతుంది, స్కిల్ పెరుగుతుంది. తద్వారా వీటి వల్ల ఏమవుతుంది, రాష్ట్రం యొక్క ఖజానా మెరుగుపడుతుంది. సో రాష్ట్రం ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతుంది. క్లియర్. సో ఇలా ఈ విధంగా ఒకదానికి ఒకటి డెవలప్మెంటల్ రెలవెంట్ ఉంటుంది. కాబట్టి ఫైనల్గా ఈ ఎంఎస్ఎంఈ పాలసీని 2024ని ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అంశాలు. ఇంకా ఫర్దర్గా వీడియోస్లో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్.